Telugu movie, so if I'll try to speak in Telugu. Naku Telugu radu. If I make mistakes, please excuse me. Suryapet Junction will mark as my Telugu debut. Before this, I have done Kannadalo and Tamil also worked, but I'm very happy because this is marking as my debut. ఈ మూవీలో నా పేరు జ్యోతి అండ్ దిస్ క్యారెక్టర్ ఈస్ వెరీ స్పెషల్ టు మీ బికాజ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు మై personal, it relates to my life because in my life, for me, my father is my everything. I see him as my God. I worship him. And for Jyoti, in this movie, the whole story is revolving around her father. That's how her journey starts, and that's the reason why I was able to perform. I was able to feel this character. And when it comes to experience in this movie, I own a dhaba in this movie, where real life lo naku cooking rado, but because of Suryapet Junction, I know the art of dosa making now. I can steam idli, I can fry puri. Before I didn't know the names of any masalas. Now I know. Before I used to call it like yellow dal or orange curry and red. But now I know it is pappu, sambar and sagu. So thanks. If I was not doing Suryapet Junction, I wouldn't know the knowledge of cooking at all. So thank you team. Everybody were like really cooperative. And I hope me andriki ee movie chala nachutundi. Please keep your love and support with us. Thank you. సో ఈ సినిమా కుకింగ్ కూడా నేర్పించింది అనమాట అమ్మాయికి. సినిమా స్టార్ట్ అయింది, ఎండ్ కూడా అయింది, కానీ కొంచెం టైం పట్టింది. మా డైరెక్టర్ గారు కానీ ఇందులో చేసిన ఆర్టిస్ట్ కానీ కొంచెం బిజీ ఉండి రాలేకపోయారు. సో అందరికీ రాలేకపోయినందుకు వాళ్ళు సారీ చెప్పారు, కానీ బట్ ఎవరు లేకుండా ఈవెంట్ ఫిక్స్ చేశాం కాబట్టి చేయాల్సి వచ్చింది అందరికీ. సూర్యాపేట్ జంక్షన్ అంటే ఈ టైటిల్ అనుకునే ముందు, ఎందుకనంటే సూర్యాపేట్ అనేది మనకి వెరీ ఫెమిలియర్. ఆంధ్రాకి ఇటు తెలంగాణకి ఒక బార్డర్లో జరిగే కథ ఇది. ఇంకోటి ఏంటంటే ఒక నెక్స్ట్ కాన్సెప్ట్ వేసుకున్న మీరు ట్రైలర్లో విన్నారు కదా, ఫ్రీగా వస్తే మన భవిష్యత్ నాశమవుతుందని చెప్పేసి అన్నారు కదా. అది రీజన్ ఏంటంటే మనకి గవర్నమెంట్ నుంచి ఎన్నో ఫ్రీగా వస్తున్నాయి, అందరికీ ఫ్రీగా వస్తున్న దాంట్లో ఆ ఫ్రీ తీసుకొని దానివల్ల పాడేలా అవుతున్నారని, యూత్ పాడేలా అవుతున్నారని చెప్పేసి వాళ్ళు ఇంజనీరింగ్లోనే దగ్గర దగ్గర ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటారు. దానివల్ల వాళ్ళకి ప్రాబ్లం ఎలా అయింది, ఫ్యామిలీ కూడా ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేస్తుంది, దానివల్ల మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏం ప్రాబ్లం అవుతుంది అనేదే కాన్సెప్ట్ ఇది. ఎంతసేపు గవర్నమెంట్ ఎప్పుడు ఫ్రీ లేని వాళ్ళకి ఇవ్వడం అని చెప్పేసి అని అంటారు, కానీ ఎక్కడ లేని అడుక్కోలేకున్నది మిడిల్ క్లాస్ వాళ్ళే. చెప్పాలంటే వాళ్ళకి ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి దీంట్లో అనేది ఒక లైన్ తీసుకొని చేయాల్సి వచ్చింది. సినిమా కథ రాశాను, కానీ డైరెక్షన్ కూడా ఎందుకు మనకు రాదు. దాంట్లో డైరెక్టర్ గారు రాజేష్ నాదన్ల గారు ముందు కథనం అనే మూవీ చేశారు. ఆయనను అడిగాను, ఆయన కూడా కథ విని బాగుంది నేను చేస్తానని ముందుకు వచ్చారు. దాని తర్వాత మనకు ఒక కొత్త అమ్మాయి కావాలి, దీంట్లో ఆల్రెడీ చేసిన అమ్మాయి కావాలి అని చెప్పేసి అంటే బెంగళూరు నుంచి నైనా గారు వచ్చారు. తనకి తెలుగు ఫస్ట్ ఫిలిం, కానీ కథ కూడా తనకు నచ్చి తను చేయాల్సి వచ్చింది. తెలుగు రాకపోయినా అర్థం చేసుకొని మరి తను బాగా చేశారు. నెక్స్ట్ ముఖ్యంగా చెప్పాలంటే మా సినిమా ఏది స్టార్ట్ కావాలన్నా, కొత్త వాళ్ళకి ఒక 1 రూపీ పెట్టాలన్నా, 2 రూపీస్ పెట్టాలన్నా ఏదైనా ఆలోచించాలి. సినిమా అనేది కొన్ని కోట్లతో సంబంధించింది. మా ప్రొడ్యూసర్స్ ఒకరు మా బాబాయే, నెక్స్ట్ కాట్రగడ్డ నాని గారు, అనిల్ గారికి ఈ కథ చెప్పినప్పుడు నా ఫ్యామిలీ ఫ్రెండ్ లాంటి వారే, మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఆయన. దాని తర్వాత ఈ కథ చెప్పినప్పుడు నేను కొత్తగా మా ప్రయాణాన్ని తీశాను. మూవీ తీసినప్పుడు ఆయన చూశారు, మూవీ చూసి చాలా బాగుంది, కానీ కరెక్ట్ టైంలో రిలీజ్ రాకపోవడం వల్ల ఆ సినిమా అందరి ముందుకి కరెక్ట్గా చూడలేకపోయారు అందరూ. బట్ వీ హ్యావ్ వెరీ గుడ్ అప్లాజ్ అండ్ కామెంట్స్ ఆన్ యూట్యూబ్ ఛానల్. యూట్యూబ్లో పెట్టినప్పుడు అమెజాన్లో కూడా కొన్ని రోజులు రన్ అయింది, అందరు ఆడియన్స్ దగ్గర నుంచి మంచిగా వచ్చింది. సరే దాని తర్వాత మనం ఈ నెక్స్ట్ ఏంటి అని చెప్పేసి ఆలోచించినప్పుడే ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చేద్దామని చెప్పేసి నేను ఈ కథ రాశాను, సూర్యాపేట్ జంక్షన్ అని. అయితే ఫస్ట్ సపోర్ట్ కావాలి కాబట్టి ఫస్ట్ మా అనిల్ గారు ముందుకు వచ్చి నేను చేస్తాను ఈ మూవీ అని చెప్పేసి ముందుకు వచ్చి ఆయన ఫస్ట్ నాకు సహకరించి చేసినప్పుడు ఆయన మా బాబాయ్ ఇద్దరు కలిసి చేశారు. మా బాబాయ్ వచ్చారు కానీ రాలేకపోతున్నారు ముందుకి, శ్రీనివాస్ గారు. అనిల్ గారు కూడా ఆయన ఇక్కడ ఉండరు, ఆంధ్ర, ఆయన వేరే బిజినెస్లో అర్జెంటుగా వెళ్ళాల్సి వచ్చి రాలేకపోయారు. నెక్స్ట్
మూవీ రిలీజ్ టైంలో ఖచ్చితంగా ఇద్దరు ప్రజెన్స్ అవుతారు దీంట్లో, డైరెక్టర్తో సహా. వాళ్ళు రాలేకపోయారు. వాళ్ళ బైట్స్ అనేది మేము ఇన్స్టాలో పెడతాం, రాలేకపోయినందుకు పెడతా అన్నారు. కథ గురించి చెప్పాలంటే సార్, మన ఆడియన్స్ కానీ పబ్లిక్ కానీ ఎవరైనా కూడా మంచి కథ ఉంటే ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను. థియేటర్స్లో కొత్త వాళ్ళు, ఇప్పుడు నేను కూడా ఒక పెద్ద స్టార్ అయితేనే మనం మ్యాక్సిమం ప్రిఫర్ చేస్తాము. బట్ మన ఆడియన్స్ ఎవరున్నాను కూడా కొత్త వాళ్ళది కూడా ఒక మౌత్ టాక్ వెళ్ళిందనంటే దే విల్ కమ్ అండ్ వాచ్ ద మూవీస్. ఐ ట్రస్ట్ దట్ యాక్చువల్లీ. అందుకని ఈ మూవీ రిలీజ్ కావడానికి కొంచెం మంచి థియేటర్స్ రావాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నాను. అందుకే కొంచెం డిలే అయింది ప్రాజెక్ట్ అయితే. కానీ ఇప్పుడు ఒక ప్లాన్ తోటే ఈ మంత్ ఎండింగ్ వరకు అన్నా రావాలని చెప్పేసి ఆలోచిస్తున్నాం. ఇప్పుడు ఈ 7th అనుకున్నాం, కానీ 7th పెద్ద సినిమాలు ఉన్నాయి. నాకు నచ్చిన హీరోయిన్ సాయి పల్లవి గారి సినిమా ఉంది. అది ఎట్లయినా మ్యాక్సిమం ఎట్లయినా ఆడియన్స్ అందరూ ప్రిఫర్ చేస్తారు. సో వీ హ్యావ్ టు లుక్ ద సమ్ డేట్స్ అండ్ థియేటర్స్ కూడా రావాలి, కానీ ప్రమోట్ కావాలి. సడన్గా నేను ట్రైలర్ రిలీజ్ చేసిన వెంబటే 1 వీక్లో రావాలి అని అంటే ఎవరు వచ్చి మన సినిమాకి కొట్టేసుకొని వచ్చి చూడరు. కాబట్టి కొంచెం ట్రైలర్ ప్రమోట్ అయ్యి చూడాలి అని చెప్పేసి నేను ఆశిస్తున్నాను అందరూ ఆడియన్స్ని. ఎందుకంటే బట్ ఐ విల్ నాట్ డిసప్పాయింట్ ఎనీ వన్. ఎవరు సినిమా చూసినా అని కూడా అది అద్రిపోయేటట్టు ఉంటుందని నేను చెప్పట్లేదు, కానీ చూసిన వాళ్ళు ఎవరు కూడా అది ఇదేం సినిమా అని అయితే అన్నారు. ఐ ప్రామిస్ దట్ అది కంపల్సరీ బాగుంటుంది సినిమా. యాక్షన్ సీక్వెన్సెస్ కూడా ఏంటంటే రియలిస్టిక్ ఉంటుంది దీంట్లో. మ్యాక్సిమం యాక్షన్ సీక్వెన్సెస్ కూడా ప్లాన్ చేసాం. అవన్నీ సెట్లే మీరు చూసేసింది. కొంచెం కష్టపడ్డాం ఆ ప్రొడక్షన్ వైజ్లో అని కూడా, దేంట్లో అయినా కూడా కష్టపడ్డాం. ఇందులో ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్, రోషన్ గారు, హరి గౌర గారు, హనుమాన్ మూవీ చేసిన తను. 4 సాంగ్స్ ఉన్నాయి దీంట్లో. ఇంకేం చెప్పాలంటే ముఖ్యంగా మా డైరెక్టర్ గారు కూడా ఎంత కథ రాసినా అని కూడా కథ మీద డిపెండ్ అయినంతకైనా చేయకుండా కథకి ఎలా కావాలో దాని ప్రకారమే ఆయన చేశాడు. ఆయన 100% ఇచ్చారు దీంట్లో డైరెక్టర్ గారు చెప్పాలంటే. నెక్స్ట్ ఆర్టిస్టులు ఎవరైతే భాషా గారు ఉన్నారు, వాళ్ళు రాలేదు ఇంకా. మా సినిమాలు చేసిన తర్వాత ఐ ప్రౌడ్ దట్ చూసి నా దాంట్లో చేసిన ఆర్టిస్టులకు చాలామందికి మంచి మంచి అవకాశాలు వచ్చాయి. దాంట్లో అభిమన్యు సింగ్ గారు, ఆయన కూడా యాక్చువల్గా ఆయనకు నరేట్ చేసింది ఫోన్లోనే. నేను పర్సనల్ కూడా కలవలేదు, ఫోన్లో కలిసి చెప్పినప్పుడే కథ. డైరెక్టర్ కాకుండా నేనే చెప్పాను ఆయన కథ. చెప్పినప్పుడు ఆయన నచ్చింది, బాగా నచ్చింది. వచ్చారు ఆయన. యాక్చువల్గా వచ్చేవాడు ప్రమోషన్కి. నెక్స్ట్ డే మన పోస్ట్ పోన్ చేయగలుగుతావా అని అడిగారు. ఆయన షూట్లో ఉన్నారంటే ఇప్పుడు. లేదు ఓకే కాదా సార్, ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. యాక్చువల్ నిన్న చేయాలి మనము ఫంక్షన్, మళ్ళీ పోస్ట్ పోనే ఈరోజు వచ్చింది. అది మళ్ళీ పోస్ట్ పోన్ వద్దు, అది ఎందుకు నెగిటివ్గా అనిపించడం అని చెప్పేసి మనం చేసేయాల్సి వచ్చింది. అందుకే మీకు ఈ స్టేజ్ మీద మేము 4-5 లేకపోతే ఫుల్ అయ్యేది స్టేజ్ అయితే. అండ్ ఇది నా 3rd మూవీ. దీంతో ఆడియన్స్ అందరు చూసి కొంచెం బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఐ ఆల్సో బిలీవ్ దట్ మీరందరూ కూడా చూసి థియేటర్లో మమ్మల్ని ఆదరిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్స్ ఎ గుడ్ కాన్సెప్ట్. అండ్ నన్ను సపోర్ట్ చేసినందుకు ప్రొడ్యూసర్స్తో పాటు నా ఫ్రెండ్స్, ఇప్పుడు డాక్టర్ వినయ్ అని చెప్పేసి అన్న, మధ్యలో ఎన్నో అడ్డదంకులు వస్తాయి కదా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఫిలింలో. డాక్టర్ గారు కానీ, ఇప్పుడు పైకి పిలిచిన చెన్నకేశవ్ గారు కానీ, వీళ్ళందరూ సరే ఏం బాగుంది మూవీ, మనం ముందుకు వెళ్దాం, ఏమవుతుంది ఒకసారి మేము పుష్ చేద్దామని చెప్పేసి వీళ్ళిద్దరు సపోర్ట్ నాకు బాగా ఉంది. నా ఫ్రెండ్స్ కూడా చాలామంది, యాక్చువల్గా అందరికి ఇంట్లో వాళ్ళు పెడతారని చెప్పేసి మ్యాక్సిమం ఉంటుంది ఇండస్ట్రీలో. కానీ నాకు ఫస్ట్ నుంచి సపోర్ట్ చేసింది కూడా ఫ్రెండ్సే. ఫస్ట్ మూవీ సపోర్ట్ చేసింది కూడా మా విషయాలు అని చెప్పేసి ఆయన సపోర్ట్ చేశాడు. నెక్స్ట్ ఇప్పుడు కూడా చేసింది ఫస్ట్ ఫ్రెండ్ సర్కిల్ నుంచి వచ్చింది. సో మనకు మంచి ఫ్రెండ్స్ ఉంటారు, అలానే చెడు ఫ్రెండ్స్ కూడా ఉంటారు. ఈ సినిమా స్టార్ట్ కావడానికి ఎలాంటి ఫ్రెండ్స్ ఉన్నారో అలాంటి కొన్ని బ్యాడ్ స్నేహాల వల్ల కూడా ప్రాబ్లం వచ్చింది. అవన్నీ ఇప్పుడు డిస్కస్ వద్దు అని అనిపించింది. ఫ్రెండ్స్ అనేది మన లైఫ్లో మన మదర్ అండ్ ఫాదర్ ఎలా ఉంటారో అలాంటి ముఖ్యమైన పార్ట్ చెప్పాలంటే. ఫ్రెండ్స్ వల్ల మనం ముందుకు కూడా వెళ్తాము, అలానే కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తాం. అండ్ వచ్చిన మీ అందరికీ థ్యాంక్స్ అండి, మీడియా వాళ్ళకి. ఐ హోప్ దట్ యూ బ్లెస్ మీ అండ్ పుష్ దిస్ మూవీ ఫార్వర్డ్ అని చెప్పేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ యూ విశ్వ, థ్యాంక్ యూ సో మచ్. ఇన్స్పైర్ అయ్యి నేను కొంచెం ఆ కథ గురించి నేను మళ్ళీ ఈ మూవీ చూశాను. అసలు ఎట్లా ఉందా, ఏంది, ఈ అబ్బాయి ఎంత కష్టపడుతుండో అని నాకు చాలా స్పెసిఫిక్గా ఉంది. ఈ పెన్ మీద అట్లే కాకుండా దాంట్లో మంచి మెసేజ్ కూడా ఉంది. పెన్ మీద అట్లా కామెడీగా ఉన్నాయి అనుకుంటున్నాను, కానీ కొద్ది మెసేజ్ కూడా ఉంది. మంచి యాక్షన్ సీక్వెల్ కూడా ఉన్నాయి, 2-3 చట్నీ ఉంది, దోశలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దాంట్లో కావాల్సిన మసాలా మొత్తం ఉన్నాయి. అందుకని నేను కొంచెం ఆయనతో స్నేహంగా చాలా రోజుల నుంచి మేము ఇద్దరం కలిసి ప్రయాణిస్తున్నాం. నేను ఒక బిల్డర్ని, కానీ అతనితో నేను చాలా బ్యాంక్ మేనేజర్ అప్పటి నుంచి నేను కలిసే తిరుగుతున్నాను ఇద్దరం.
దాన్ని బట్టి కొంచెం అబ్బాయిని కొంచెం ఎంకరేజ్మెంట్ చేయాలని నేను వచ్చినాను. ప్లస్ మీరు కూడా చెయ్యాలి, మీ అందరి సహకారంగానే ఉంటే అబ్బాయి కొంచెం బాగా ఫ్రీగా చేయగలడు ఏ పనైనా. కానీ బాగా కష్టజీవి, డే అండ్ నైట్ బ్యాంకులో డే చేస్తాడు, నైట్ ఈ షూట్ చేస్తాడు, నైట్ ఇంకొక వర్క్ ఉన్న చేస్తాడు. ఇక్కడి నుంచి అతను ఉండే దగ్గర 35 కిలోమీటర్ లెంత్లో ఉంటాడు. కానీ అక్కడి నుంచి ఎవ్రీ డే వస్తాడు జూబ్లీ హిల్స్. ఎర్లీ మార్నింగ్ లేచి ఎవ్రీ డే వస్తుంటాడు. అతను కొంచెం డెడికేషన్గా చేస్తుంటాడు ఏ వర్క్ చేసినా. కానీ అది ఇక మీరే ఇక దాన్ని ఎంకరేజ్మెంట్ చేసి ఎలా ముందుకెళ్తారనేది చూడాలి మరి. థ్యాంక్ యూ సో మచ్ సార్. యా, చాలామందికి తెలియదు అంటే ఈశ్వర్కి బేసికల్లీ జాబ్ బ్యాంకర్ లాగా చేస్తాడు. బట్ చిన్నప్పటి నుంచి ఇది ఒక పిచ్చి మూవీస్. మనం చాలామంది కాంప్రమైజ్ అవుతాం, జాబ్లోనే సాటిస్ఫాక్షన్ చూసుకుంటాం. బట్ ఈశ్వర్ జాబ్తో పాటు ప్యాషన్ మూవీస్. ప్రియాంత్కి చాలా ప్యాషన్. ఈశ్వర్ ఇంతకుముందు కూడా మూవీ చేశారు, కొత్తగా మా ప్రయాణం అని. బట్ ఇట్ వాజ్ ఇన్నోవేటివ్ కాన్సెప్ట్, లివింగ్ టుగెదర్ మీద తీశాడు. బట్ ఎక్కువ మరి పిఆర్ చేసుకోలేదేమో, కానీ ఇట్ వాజ్ ఎ ట్రెండ్ సెటర్ ఇన్ తెలుగు. చాలామందికి తెలియదు ఆ మూవీ, యూట్యూబ్లో ఉంటే చూడొచ్చు మీరు. బట్ ఐ హోప్ ఈసారి మాత్రం ఇట్ షుడ్ బి ఏ గుడ్ హిట్. థ్యాంక్ యూ ఫర్ సూర్యాపేట్ జంక్షన్ అండ్ టీమ్.